పిలుపు వస్తే మళ్ళీ చేరుతా. బీజేపీలో కొన్ని దుష్ట శక్తులున్నాయి. నా రాజీనామా ఆమోదానికి ఆ నలుగురే కారణం. నేను వేరే పార్టీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మొన్న బీజేపీని కిషన్ రెడ్డిని అక్కడున్న ఒకరిద్దరు సీనియర్లని లక్ష్మణ్ లాంటి వాళ్ళని తూర్పారబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు, దాంతో ఆయన మొన్న రీసెంట్గా బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావుని నియమించడం, ఇవన్నీ ఆయన తట్టుకోలేక పార్టీకి రిజైన్ చేసిండు. రిజైన్ చేస్తే ఇక వీళ్ళు ఆ హైకమాండ్ షోలు కొరికి 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 కిషన్ రెడ్డిలు అంతా కలిసి మొత్తానికి ఆయన రాజీనామాని ఆమోదింపజేసారు. కానీ ఆయన ఏ పార్టీలోకి పోతాడు? ఇప్పుడు ఆయనకున్న హిందుత్వ ఐడియాలజీకి ఏ పార్టీలోకి పోతాడు? కాంగ్రెస్లోకి పోతారా? ఉత్తదే. బీఆర్ఎస్లోకి పోతారా? కుదరని పని. ఇంకే పార్టీ పోతే బీజేపీ తప్ప ఇంక ఆయనకు అవకాశం లేదు. పోతే బీజేపీలోకి పోవాలి, లేకపోతే ఇండిపెండెంట్గా అట్లా ఆయన ఐడియాలజీ కోసం ఆయన పని చేసుకుంటూ పోవాలి. సో మొన్న ఒక దగ్గర మాట్లాడండి, మరి నేను బీజేపీ మెట్లే ఎక్కనని మాట్లాడినట్టుగా ఏదో వార్తలు వచ్చినాయి. ఇవాళ వార్త ఏంటంటే పిలుపు వస్తే మళ్ళీ చేరుతా అని. ఆయనకు అంతకుమించి ఆప్షన్ ఏం లేదు. ఆయనకు అంతకుమించి ఆప్షన్ లేదు. ఒకటి, వితౌట్ బీజేపీ రాజాసింగ్ ఒక ఎలక్షన్ని ఫేస్ చేయగలుగుతారేమో కానీ ప్రతిసారి ఎలక్షన్ని ఫేస్ చేయడం అనేది చాలా కష్టం. అల్టిమేట్గా ఒక లీడర్, ఆ లీడర్ వెనకాల పార్టీ అనేది కూడా చాలా కీలకం, వ్యవస్థ అనేది కీలకం. ఇప్పుడు రాజాసింగ్ ప్లేస్లో రాజాసింగ్ వెళ్ళిపోయింది కదా, బీజేపీ సైలెంట్గా ఉండదు కదా. ఆయన లాంటి ఐడియాలజీ ఉన్న ఇంకొక వ్యక్తిని బరిలోకి దింపుతుంది. అక్కడ ఆటోమేటిక్గా ఓటు స్ప్లిట్ అవుతుంది. రాజాసింగ్ గెలుస్తాడా ఓడిపోతాడా పక్కన పెడితే ఇంకోటి గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న దీని ప్రకారం రాజాసింగ్ మీద అక్కడ ఉన్న ప్రజలకు సింపతి ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఆయన రిజైన్ చేసి బై ఎలక్షన్ పెడితే ఆయనే గెలవచ్చు. కానీ ఇది ఎప్పటికీ సాధ్యం అవుతుందా అంటే అంత ఈజీ కాదు, కష్టం. సో ఆయనకు కూడా పార్టీ కావాలి కాబట్టి ఇంక ఉన్న పార్టీలో నీకు బీజేపీ తప్ప వేరే ఆప్షన్ లేదు. శివసేన అంటున్నారు, శివసేన ఇంపాసిబుల్. శివసేనలో ఒక వర్గం ఇండియా కూటమితోనే ఉన్నది, అందులోకి పోతాడా? ఇంకొక వర్గం బీజేపీతోనే ఉన్నది, బీజేపీలో రాణిస్తారా? అసలు ఇది ఎట్లా ఈ చర్చను తెర మీదకి తీసుకొచ్చారో తెలియదు కానీ అది ఇంపాసిబుల్ అది. సో ఆయన వెళ్తే మళ్ళీ బీజేపీలోకి వెళ్ళాలి, ఇంకంతకుమించి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆయన ఎవరైనా నిజామాబాద్ ఎంపీ బండి సంజయ్ అన్నట్టు ఒక మిస్డ్ కాల్ ఇస్తే అయిపోయి మళ్ళీ పార్టీలో సభ్యుడిగా జాయిన్ అయిపోతాడు అని. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు మళ్ళీ పార్టీ సభ్యుడిగా జాయిన్ అయిపోతాడు, ఏముంది అని. ఇప్పుడు రాజాసింగ్ కూడా పోవాలనే ఉన్నది. ఆయన ఏమంటుండు, అక్కడ కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి, నన్ను అడ్డుకుంటున్నాయి, నేనేం మాట్లాడలేకుండా పోతున్నా అని. తెలంగాణ బీజేపీలో కొంతమంది దుష్ట శక్తులు ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి, తన రాజీనామా ఆమోదించేలా ఆ నలుగురు కుట్ర చేశారు. నా రాజీనామాపై హైకమాండ్ ఎంక్వైరీ చేస్తారని అనుకున్నా, కానీ అలా జరగలే. అమిత్ షా తనకు ఫోన్ చేశాడు అనే వార్తల్లో నిజం లేదు. బీజేపీలో జరుగుతున్న అన్యాయం పైన బేగంపేట్ విమానాశ్రయానికి అమిత్ షా వచ్చినప్పుడు చెప్పాను. అక్కడ ఎక్కువ సమయం దొరక్కపోవడంతో ఆయనకి పూర్తి విషయం చెప్పలేకపోయా. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజీనామా చేశా. బీజేపీలో 11 ఏళ్ళు తనను ఇబ్బందులు పెట్టినా భరించా, ఇంకా ఎన్నేళ్లు భరించాలి, అందుకే తాను రాజీనామా చేశా. తనకే కాదని బీజేపీలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అవమానాలు తట్టుకోలేకే జితేందర్ రెడ్డి, విజయశాంతి, నాగం జనార్దన్ రెడ్డి వంటి నాయకులు బీజేపీని వదిలి ఇతర పార్టీలోకి వెళ్లారు. పార్టీలోకి తిరిగి రావాలి అని హైకమాండ్ ఆదేశిస్తే వెంటనే బీజేపీలో జాయిన్ అవుతా. మాధవీలత నాపై మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. గోషామహల్లో ఉప ఎన్నిక వచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ పార్టీ రాజీనామా చేయాలని ఆదేశిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నేను వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. నేను హిందుత్వ ఎజెండాతో రాజకీయాలు చేసే వ్యక్తిని. నా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీజేపీ కోసం ప్రచారం చేశా. పార్టీ కన్నా నేను ఎక్కువ అని ఎప్పుడు అనుకోలేదు అని తెలిపారు. యాక్చువల్గా బీజేపీకి వస్తున్న సమస్య ఏంది దీనివల్ల అంటే, ఈయనేమో ప్యూర్ ఐడియాలజీ, బీజేపీ ఏమో పొలిటికల్ పార్టీ. బీజేపీ గేమ్లో ఈయన ఒక పాత్ర, ఒక ఆటగాడిలాగా పనిచేయాలి అంతే. బీజేపీ ఆడవన్నప్పుడు ఆడాలి, సైలెంట్గా ఉన్నప్పుడు ఉండాలి. ఈయన అట్లా కాదు కదా. ఈయన ప్యూర్ ఐడియాలజీ, ప్యూర్ హిందుత్వ ఐడియాలజీ. ఆయన అనుకున్నప్పుడు ఆయన మాట్లాడేస్తుంటాడు. ఎక్కడైనా ఆయన కమ్యూనిటీకి, ఆ ఐడియాలజీకి దెబ్బ తగిలినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడు. ఆ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే క్రమంలో బీజేపీకి ఇంకొక దగ్గర ఎలక్షన్ ఫేస్ చేసే పరిస్థితి వచ్చిందనుకోండి, అది వాళ్ళని డ్యామేజ్ చేస్తున్నది. పార్టీ కొంత స్ట్రాటజీతో, వ్యూహంతో వాళ్ళు అవసరానికి ఆ ఐడియాలజీని వాడుకుంటారు. నేను ప్యూర్ అట్లే ఉండాలంటే కుదరదు కదా పొలిటికల్ పార్టీకి. ఇది కుదురుతలేదు. ఇప్పుడు నాగాలాండ్లో ఎలక్షన్ జరిగినప్పుడు కానీ, ఆ హజ్ యాత్రకి డబ్బులు రిలీజ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా నాకు నచ్చలే. దీంతో పార్టీకి ఈ సెట్ అవుతలేదు, సింక్ అవుతలేదు.
అందులో దట్టు రాజా సింగ్ మాట్లాడింది ఓన్లీ తెలంగాణలోనే ఇంపాక్ట్ చూపించేది, మొత్తం దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సో బీజేపీ కూడా ఆ కోణంలో ఆలోచించి ఈ సీనియర్లు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరైతే హైకమాండ్ చెవులు కొరికి 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 చెప్పిన దానికి వాళ్ళకు కూడా కొంత సింక్ అయి ఆయన్ని సస్పెండ్ చేశారు. ఈయన చేసిన రాజీనామాను ఆమోదించారు. ఫస్ట్ సస్పెండ్ చేశారు ఒకసారి, మొన్న జరిగిన పరిణామాల తర్వాత ఈయన రాజీనామా చేసి దాన్ని ఆమోదించారు. కానీ రాజా సింగ్కి ఆ పార్టీ తప్ప ఇంకొక పార్టీ అవకాశం లేదు. మరి వెళ్తాడా ఎట్లా అన్నది చూడాలి.